బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్టర్ వైట్. సో హోప్ యూ ఆర్ డూయింగ్ ఐఎమ్ గ్రేట్ ఓవర్ హియర్. నేనైతే వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఈరోజు అయితే వ్లాగ్ చేద్దామని చెప్పి నేను ఒక ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నాను. అది వచ్చేసి పర్షియన్ గల్ఫ్ స్ట్రీట్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ అని కూడా అంటారు. దాన్ని చూద్దామని చెప్పి నేనైతే వచ్చినాను. సో అక్కడ ఏముంటుంది ఏందని చెప్పి నాకు కూడా నేను ఇప్పుడే ఇక్కడ కువైట్ సిటీకి అయితే అరైవ్ అయినాను. నేను ఒక ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ అక్కడ అంటే ఈ గల్ఫ్ స్ట్రీట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తము తెలుసుకుందాము. అండ్ నేను కూడా తెలుసుకొని మీకు కూడా చూపిస్తాను ఏంటి అని చెప్పి. ఇదంతా వచ్చేసి కువైట్ సిటీ. అక్కడ మనం పట్టదంతా పోతే కువైట్ సిటీ. నేను ప్రస్తుతం అయితే కువైట్ సిటీ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. జస్ట్ మనం అవుట్ సైడ్ నుంచి చూడొచ్చు కువైట్ సిటీ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ నేను కువైట్ సిటీ బ్లాగ్ కూడా చేశాను, ఓన్లీ ఎస్పెషల్ ఫర్ కువైట్ సిటీ. అండ్ ఇట్ సైడ్ కూడా మనకి కువైట్ సిటీ ఇదంతా కనబడుతుంది. అండ్ మనం ఇది కువైట్ సిటీని కవర్ చేయాలంటే కొద్దిగా చాలా పెద్ద వీడియో అది. సో దానికోసం అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రస్తుతం అయితే కువైట్లో ఉన్న ఈ అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ని మాత్రమే నేను కవర్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ నా వీడియో మాత్రము కువైట్ సిటీ గురించి అయితే ఉంటుంది. సో మీరు చూస్తే ఈ బిల్డింగ్ వచ్చేసి మన కువైట్లో ఉన్న బిగ్గెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట ఇది. అండ్ దాని తర్వాత ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ బిల్డింగ్స్, అంటే నార్మల్ కంపెనీ ఆర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ ఇంకా చాలా ఉంది చూపించడానికి. సో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కువైట్ టవర్. సో ఇక్కడ వరకు అయితే నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈరోజు గల్ఫ్ స్ట్రీట్కి అయితే రీచ్ అయినాను. అంటే కువైట్ సిటీ నుంచి అట్లా వచ్చి మన ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాను నా వాకింగ్. బట్ మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది కువైట్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి సాల్మియాలో ఎండ్ అవుతుంది, మళ్ళీ సాల్మియా నుంచి స్టార్ట్ అయ్యి కువైట్ సిటీలో ఎండ్ అవుతుంది. సో ఇట్స్ 16 కిలోమీటర్స్ లేన్ అంట ఇది. సో దానికి మనం ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఏం చెప్పలేము, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ స్టార్ట్, ఎక్కడ ఎండ్ అయితే అక్కడ ఎండ్. సో ప్రస్తుతం నేనైతే ఈరోజు కువైట్ సిటీలో ఉన్న ఇక్కడ ఇది మీరు చూస్తుంటే ఇదైతే బ్యాంక్. మన కువైట్లో ఉన్న పెద్ద బ్యాంక్ అనమాట అది, కువైట్ నేషనల్ బ్యాంక్. అక్కడి నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను కువైట్ టవర్స్ వరకు అయితే ఈరోజు వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి అనుకున్నాను. బట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏంటి అని చెప్పి నాకు కూడా తెలియదు, బికాస్ అట్లనే ర్యాండమ్గా వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాను నేను. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము మేము ఇక్కడి నుంచి. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఈ గల్ఫ్ స్ట్రీట్లో మనం ఏమేమి కవర్ చేస్తామని చెప్పి కూడా నేను చెప్తాను. ఇప్పుడు సుల్తాన్ సెంటర్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. शेखा ये सुल्तान सेंटर इधर एक सुल्तान सेंटर है, इधर एक सुल्तान सेंटर है, ये क्या दोनों डिफरेंस क्या है? डिफरेंस बोलेगा तो ये जो छोटा सुल्तान सेंटर है इसमें खाली फिश मार्केट है. ओके ठीक है. इसमें बोलेगा तो ये बड़ा सुल्तान सेंटर है, इसके अंदर वेजिटेबल मार्केट, शॉपिंग सेंटर्स सब कुछ है इसके अंदर. ओके ओके. इतना बड़ा है वो. सो दोनों है. दो है. इधर कितनी बार आया है ये पर्शियन गल्फ स्ट्रीट पे? इधर तो मैं कम से कम बहुत बार आया रे. ओके तुमने ओके. ऐसे दोस्तों के साथ आते जाता रहता है. वॉकिंग के लिए बस ज्यादातर पीसफुल रहता है, साइलेंट रहता है, इतना ये कुछ नहीं. मगर वेदर अच्छा है रहता है और पब्लिक भी रहता है कभी कभी. थोड़ा बच्चे लोग ह्यूमिडिटी क्योंकि आप देख सकते हैं, आप लोग देख सकते हैं हमारे को कितना पसीना छूट रहा है. इसको तो ये तो बिग गया ऑलमोस्ट. इज वेट नाउ कंप्लीटली चालू किया हम वॉकिंग. वी हैव a long way to walk. I don't know how many hours we are going to walk. Let's see. हवा आ रहा है, वाह. क्या आफ्टर 3.5 kilometers the person will be like this in full humidity. जो who is better banda is almost okay. Are you okay, man? No. You can walk now. No, okay. Sheka, you can? और वॉक चल सकता है ना तू? हाँ चलो उठ. हम तो आइसक्रीम ही लिया, मगर मिल्क शेक हो गया शेका. ये गर्मी ज्यादा है. दिख गया भाई. उल्लू से कहा कोई नहीं कहेगा तेरे को.
నేనైతే ఇప్పుడు కువైట్ టవర్స్కి అయితే రీచ్ అయిపోయినాను. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ అయితే మాకైతే ఇప్పుడు నడిచినాం మేము 4 కిలోమీటర్స్. ఈ సైడ్ వచ్చేసి అంత ఎక్కువ చూడడానికి ఏం లేదు, బికాజ్ నాకు కూడా అంత తెలియదు కదా నేను ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఏమేమి చూడొచ్చు అని చెప్పి. బట్ ఈ సైడ్ నుంచి అయితే ఓన్లీ సిటీ వ్యూ మాత్రమే ఉంది. బట్ మనం ఈ కువైట్ టవర్స్ నుంచి అటు పోతే మనకి సాల్మియా అనేది ఏరియా స్టార్ట్ అవుతుంది. సో మనకి అక్కడ ఇంకా చూడడానికి కూడా చాలా ఉంటాయని చెప్పినారు. సో ప్రస్తుతం మీరు చూస్తుంటే ఓన్లీ కువైట్ సిటీ వ్యూ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ జస్ట్ మన కువైట్ బే అని చెప్పి ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది, ఆ సీన్ కూడా కనబడుతుంది మనకి ఇటుకెళ్ళి. బట్ నేను అనుకున్నది వేరు, ఇప్పుడైతే అయింది వేరు. బట్ నెక్స్ట్ చూద్దాము, ఇంకా నేను పోగలిగితే నేను నెక్స్ట్ ఇంకా కవర్ చేయడానికి అయితే చూస్తాను. బట్ నేను పెట్టుకున్న టార్గెట్ అయితే కువైట్ టవర్స్, నేనైతే రీచ్ అయిపోయినా ఇప్పుడు ఇక్కడికి ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇంకా ముంగటికి వెళ్ళగలిగితే వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయని చెప్పి చూసాం. నేనైతే గూగుల్ చేసినాను కువైట్ టవర్స్ గురించి. సో నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇది కువైట్ టవర్స్ అంటారు దీన్ని, ఎందుకంటే ఈ 3 గ్రూప్ ఆఫ్ టవర్స్ని కలిపి కువైట్ టవర్స్ అంటారు అంటే తెలియదు. బట్ మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ మాత్రం కువైట్ టవర్స్, బికాస్ ఇందులో చూస్తే మనము పెద్ద టవర్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్ బౌల్లో మనకి రెస్టారెంట్ ఉంది, దాని మీద ఉన్న దాంట్లో కెఫే అయితే ఉంది. అండ్ ఆ కెఫే బౌల్ వచ్చేసి ఎవ్రీ 30 మినిట్స్కి 1 రొటేషన్ అయితే తీసుకుంటుంది. బట్ నేనైతే వెళ్దాం అనుకున్నాను, బట్ అక్కడ ఛార్జెస్ వచ్చేసి ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి 4K అయితే ఇప్పుడైతే వెళ్ళట్లేదు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను అయితే స్పెషల్ ఆల్మోస్ట్ నేను ఒక 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నేనైతే అక్కడ మన కువైట్ మాలియా నుంచి స్టార్ట్ చేసినాను. కువైట్ మాలియా నుంచి స్టార్ట్ చేసి కువైట్ టవర్స్ వరకు నేనైతే డే 1 ఈ వీడియోలో నేనైతే కవర్ చేసినాను అని చెప్పి మొత్తం కవర్ చేయలేదని చెప్పి దానికోసం నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసినాను. అండ్ అది కూడా వచ్చేసి చాలా బాగా ఉంది, అండ్ అది వచ్చేసి ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇట్ విల్ బి లైక్ డే 1 అండ్ డే 2 వీడియో. బట్ వచ్చేసి సేమ్ రోడ్ అరేబియన్ గల్ఫ్ రోడ్, బికాస్ అది చెప్పినాను కదా ఏదో 16 కిలోమీటర్స్ రోడ్, 1 డేలో మనం కవర్ చేయలేము. బట్ నేను అనుకుంది కవర్ చేయగలుగుతాను అనుకున్నాను, మంచి మంచి ప్లేసెస్ అవన్నీ. బట్ నేనైతే ఆ స్ట్రీట్లో ఉన్న ఇంకా మంచి ప్లేసెస్ని నేనైతే షూట్ చేసినాను. సో అవన్నీ సెకండ్ వీడియోలో వస్తాయి. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 అండ్ లైక్ డే 1 అండ్ డే 2. సో నెక్స్ట్ వీడియో విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంతవరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇక ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నేను మీ మంగా శివకృష్ణ as Mr. Waiter in front of you. So that's all for today. See you in the next vlog. Bye.